నేను మేడంని కూడా ఒక్కసారి వేదికపైకి ఆహ్వానించుకోను. మ్యామ్ ప్లీజ్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికి కూడా అంతే ఉంది. ఇక్కడ వాళ్ళు ఫార్మాలిటీస్తో ఫెలిసిటేట్ చేస్తారు, మీరు అక్కడ చప్పట్లతో ఫెలిసిటేట్ చేయండి. అలాగే ఈ స్థాయి మన తడికెలపూడిలో స్కూల్ మేనేజ్ చేస్తున్న మన బంగారు బాబు గారికి, వారి సతీమణి గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ అందరికీ కూడా మనందరి తరఫున గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దామా? వన్ రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చూస్తుంటే ఆ కూర్చున్న వాళ్ళకు కూడా మన చిన్ననాటి స్కూల్ అనుభవాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అప్పట్లో ఇంత రిసోర్సెస్ లేకపోయినా, వనరులు లేకపోయినా, ఇంత ప్రొఫెషనల్గా స్కూల్ యానివర్సరీ జరగకపోయినా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ నాతో సహా, మాకు కూడా ఇద్దరు పిల్లలు, ఇప్పుడు పేరెంట్స్ కేటగిరీలోకి వచ్చాం కాబట్టి మనందరం కూడా పిల్లల పెర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేద్దాం. అలాగే ఈ సందర్భంగా వాళ్ళు అనేక గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారని అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా మేనేజ్మెంట్ వారు ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చెందాలంటే, వారు ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మనందరి ప్రోత్సాహం, సహకారం ఎంతో అవసరం. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, స్కూల్ నడపడం అనేది అంత తేలికైన విషయం కాదు. అనేక ఒడిదుడుకులతో స్కూల్ నడుపుతూ ఉంటారు. కష్ట నష్టాలకు వచ్చి పిల్లల్ని బాగా తయారు చేయాలి, సమాజానికి మంచి పౌరుల్ని అందించాలి అనే ఉద్దేశంతో వారు చాలా కష్టపడుతున్నారని విన్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇంతటి కార్యక్రమంలో నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా భాగస్వామ్యాన్ని చేసినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ని, తెలుగుని, ఇంకా హోల్ ఇండియానే కాదు, హోల్ వరల్డ్ని రూల్ చేసే ఏకైక తలైవ మనకి ఎవరున్నారండి? So please, I would like to call Father Nathaniel Garu onto the dais with a big round of applause, please. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ సో హ్యాపీ మిమ్మల్ని వాళ్ళు ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు కాదు, ఇక్కడ వేల మంది పేరెంట్స్కి ఒకసారి మీ మాటల్లో మీరు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈనాడు శ్రీ సాయి విద్యా నికేతన్ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా యాజమాన్యం బంగారు బాబు గారికి, వారి సతీమణి లక్ష్మి గారికి, మా ఫ్రెండ్ సాయి, మరి వీరి ముగ్గురికి నేను ప్రత్యేకంగా, అదేవిధంగా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక మాట పిల్లలకు కాదు, తల్లిదండ్రులు పిల్లల విద్యలో ప్రధాన పాత్ర పోషించాలి. మన హైందవ తత్వవేదంలో ఎపిస్టమాలజీ అంటారు. ఎపిస్టమాలజీ అనేటటువంటి దానికి అర్థం స్టడీ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించేటటువంటి జ్ఞాన మార్గం. మరి ఆ జ్ఞానాన్ని మీ బిడ్డలు సమృద్ధిగా, పరిపూర్తిగా పొందాలి అనంటే మరి ఏ విద్యా సంస్థ ద్వారా ఆ జ్ఞానం మీ బిడ్డలకు పరిపూర్తిగా లభిస్తూ ఉందో ముందుగా పిల్లల కన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నేను యూరోప్లో సందర్శించినటువంటి సమయంలో
అక్కడ ప్రధానంగా పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులది. ఉదాహరణకి పిల్లలు ఏదన్నా రోడ్డు మీద నడిచేటటువంటి రూలుని అతిక్రమిస్తే తల్లిదండ్రులకు ఫైన్ వేస్తారు. ఎందుకంటే పిల్లల్ని రోడ్డు మీద నడిపించేటటువంటి బాధ్యత తల్లిదండ్రులు కాబట్టి 18 ఏళ్ళు వచ్చే వరకు పిల్లల బాధ్యతను తల్లిదండ్రులే వహించాలి. ఆ బాధ్యత ఏ విధంగా మీరినా కూడా తల్లిదండ్రులకి ఫైన్ వేస్తారు. మనకులాగా కోర్టుకు వెళ్తుండదు, ఇమ్మీడియట్గా చలానా రాసేసి ఫైన్ కట్టమంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శ్రీ సాయి విద్యానికేతన్ లాంటి మంచి విద్యా సంస్థల్ని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ ఎన్నుకున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ, మరి మీ బిడ్డలకి మంచి విద్యను అభ్యసింపజేసేలాగా మీ యొక్క సహకారం కూడా అవసరం. ముఖ్యంగా మరి తల్లిదండ్రులు బిడ్డల యొక్క చదువు విషయంలో చేయడానికి వస్తున్నారు. మూవీ నుంచి లిటిల్ కిడ్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ది డైట్. అది కూడా మీరు గట్టిగా చప్పట్లు కొడతారు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద నానీస్ అండ్ అలాగే నిత్య మీనన్ సార్. ఏమండి ఎంత బతిలాడుకుంటాడండి ఆయన. కానీ గైస్ పర్ఫార్మెన్స్ మొత్తం నాకు బాగా నచ్చింది. యూ గైస్ నేల్డ్ ఇట్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ యూట్యూబ్లో వస్తే లెట్ మీ నో, నేను కూడా వాచ్ చేస్తాను, మళ్ళీ చూస్తాను ఈ పర్ఫార్మెన్స్. ఒక్కసారి గట్టిగా వాయిస్ కొన్ని డాన్స్ మాట్లాడారు అదే. శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారములండి. ఇప్పటి వరకు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, కానీ యాన్యువల్ డే అంటే ఇప్పటి వరకు 5 years కంప్లీట్ అయిపోయి ఇది 6th year రన్నింగ్లో ఉన్నాం. రేపు ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డేతో ఈ 6th year కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఎలా ఉన్నాము, ఏం చేసాము, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాము, స్కూల్ వైజ్ ఏముంది ఏంటి అనేది కూడా పేరెంట్స్కి మేము చెప్పాలి అనుకుంటా కదండి. దాని గురించి కొంచెం సేపు నేను మాట్లాడతాను, దయచేసి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
నా హార్ట్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చాలా మైనస్ విన్నాను. ఎందుకంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మేము ఈ ఊర్లో లేము, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము బయటకు వెళ్ళిపోయాం మా వాళ్ళ ఇంటికి చెప్పి మా 10th క్లాస్ రిజల్ట్ తగ్గింది అని ఈ అకాడమిక్ సమ్మర్లో చాలా జరిగినాయి. అయినా సరే ఎన్ని మైనస్ మాటలు విన్నా కానీ నన్ను నమ్మి ఈ స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళకుండా నాతోనే నేను ది బెస్ట్ ఇస్తానని నన్ను నమ్మి నాతో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. చాలా వరకు చేశానండి, ప్రతిదీ మీకు తెలిసిందే. నేను ఒక పేరెంట్ నోట్ నుంచి విన్నానండి, ఎందుకు అంత దూరం పంపించి చదివిస్తున్నావు, లోకల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ జరిగినప్పుడు ఆ సంభాషణలో నేను విన్నటువంటి వర్డ్ ఏంటంటే పల్లెటూరుగా ఇది ఏముంటుంది అని ఒక వర్డ్ విన్నాను. ఇప్పుడు మీ ముందు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, ఒక టీ షోకి తగ్గకుండా. కాదంటారా? కాదని ఎవరైనా చెప్తారా అండి? అంటే వీళ్ళు ఏమన్నా హైదరాబాద్, వైజాగ్ అటు సైడ్ నుంచి వచ్చిన పిల్లలు అంటారా? మన పల్లెటూరు పిల్లలేనండి, మనలో ఉన్న పిల్లలేనండి. టాలెంట్ అనేది, సబ్జెక్ట్ అనేది ఊరిని బట్టి, విలేజ్ని బట్టి, లేకపోతే ప్లేస్ని బట్టి రాదు, మనం నేర్చుకునే దాన్ని బట్టే వస్తుంది. పల్లెటూరులో ఉంటే చదివి రాదా అయింది. లాస్ట్ ఇయర్ నా 10th రిజల్ట్ చూడడం కాదండి, ఈ ఇయర్ నా 10th రిజల్ట్ చూడండి. నా 10th రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే డెఫినెట్గా నేను సక్సెస్ సాధిస్తాను, ఎందుకంటే అదే వేలో నేను కృషి చేశాను కాబట్టి. ఒక స్టోరీ చెప్తానండి, చిన్నది స్టోరీ. ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక పేరెంట్, మదర్ అండ్ ఫాదర్ ఉంటారు. వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ జరుగుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ చూసి ఇది మా వల్ల కాదండి, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ రావాలి, ఆ డాక్టర్ వస్తే మాత్రమే సర్జరీ జరుగుతుంది, ఆ సర్జరీ జరిగితే మాత్రమే మీ బాబు బ్రతుకుతాడు అని చెప్పేసి చెప్తారు. అయితే పేరెంట్స్ అంటారు, అయితే పిలిపించండి, ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, నాకు మా బాబు కావాలి అని చెప్పేసి చెప్తారు. సరే అండి పిలిపిస్తామండి, వస్తున్నారు అని అంటారు. కొంచెం సేపు ఆగిన తర్వాత లేట్ అవుతుంది. లేట్ అయితే ఇంకా రాలేదు. పేరెంట్స్ అడుగుతారు డాక్టర్ని, ఏరండి డాక్టర్ వస్తారన్నారు రాలేదేంటి అని చెప్పేసి. లేదండి వస్తున్నారండి, ఆన్ ది వే. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఆయనకి తెలియట్లేదా ఏంటి, రమ్మని చెప్పండి త్వరగా అని చెప్పేసి పేరెంట్స్ అంటారు. ఇంకో 5 minutesకి డాక్టర్ గారు వస్తారు. వస్తుంటే డాక్టర్ వెళ్తానే ఉండండి, ఆ పేరెంట్స్ మాట్లాడతారు డాక్టర్లు వినపడేటట్టు. ఈయన చూడు ఎంత తాయితీగా నడుచుకొని వస్తున్నాడో, ఓ పిల్లడు చావు బతుకుల్లో ఉండంటే ఇంకేం తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ మాటలు మొత్తం ఆ డాక్టర్కి వినపడతాయి. అయినా సరే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి సర్జరీ కంప్లీట్ చేస్తారు. అయిన తర్వాత బయటకు వస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఈ పేరెంట్స్ వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినా ఆయన టైం ఇవ్వకుండా వెళ్ళిపోతారు. వెంటనే బాగున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఆయన అసలు మాట్లాడటానికి వెళ్ళినా కానీ లెక్క చేయకుండా అలా వెళ్ళిపోయారు, ఆయనకు అసలు మర్యాద తెలీదా అని చెప్పేసి మాట్లాడతారు. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, ఆయన ఎలాంటి పొజిషన్లో వచ్చారో మీకు తెలుసా అండి? అవతల వాళ్ళ అబ్బాయి మార్నింగ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. అయినా సరే ఇక్కడ ఒక ప్రాణం కొట్టుకులు ఆడుతుంది అని మేము చెప్పేటప్పటికీ, పోయిన ప్రాణం ఎలాగో తిరిగి తీసుకురాలేదు కదా, ఉన్న ప్రాణాన్ని అయినా సరే నేను నిలబెట్టగలిగితే కనుక అదే చాలు అనుకొని వాళ్ళ బాబుని అక్కడే వదిలిపెట్టి ఇక్కడ సర్జరీ చేయడానికి వచ్చాడండి. అది ఆయన వ్యక్తిత్వం, ఆయన పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు అని. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటేనండి, మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి, అలాగే స్కూల్ వైజ్ మేనేజ్మెంట్కి ఉండే ప్రాబ్లమ్స్ కూడా మేనేజ్మెంట్కి ఉంటుంది. కానీ మీ వైపు మాత్రమే ఆలోచిస్తారు, మా వైపు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మీరు ఆలోచించాలి కదండి పేరెంట్స్గా. ఒక సమాజంలో ఎవరైనా సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలి అన్నా మౌత్ టాక్, ఆ మౌత్ టాక్ మీ వల్లే వస్తుంది. మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, ఎంత మంచిగా చెప్పినా, ఏది చేసినా కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే మీ మౌత్ టాక్ వల్ల జరిగింది ఇంకొక ఎత్తు. కాబట్టి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఒక అబ్జర్వేషన్లో మాట్లాడే ముందు
మా పెయిన్ కూడా మీరు అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటేనండి, 10th క్లాస్ వాళ్ళకి మేము ఇక్కడ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉందండి. ఆ మ్యారేజ్కి ఏం జరిగింది అని అంటే, మ్యారేజ్ నైట్ కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్. ముందు రోజు నైట్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి. కొలిక్ అవుతారు, బ్రదర్ అవుతారు, కొలిక్ అనమాట. ఓన్ బ్రదర్ కూడా కాదు, మ్యారేజ్. ఇంతకీ పేరెంట్ రాలేదండి నా దగ్గరికి అడగడానికి, ఫాదర్ కానీ మదర్ కానీ. మా రూల్ ప్రకారం ఏంటి, ఫాదర్కి మదర్కి మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. మీరు ఇచ్చి ఏది అడిగినా మేము సమాధానం చెప్తాం, లేదా గార్డెన్కి మేము ఆన్సర్ ఇవ్వాలి. ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళకి మేము ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని మీ రిలేటివ్స్ ఎవరు వచ్చినా కానీ మేము ఆన్సర్ ఇవ్వాలా అండి? అవసరం లేదు కదండి. కానీ నేను యాజ్ ఏ పేరెంట్కి ఎవరు వచ్చినా రెస్పెక్ట్ ఇస్తాను. అదే రెస్పెక్ట్తో వాళ్ళ కొలీగ్ అంటండి, ఎవరో నాకు తెలీదు, మాకు ఒకసారి ఫోటోషూట్ చేయడానికి వచ్చారంటే, వచ్చి అడిగితే నేను ఏదో వర్క్లో ఉన్నా కానీ బయటకు వచ్చి ఆన్సర్ ఇచ్చాను. సార్ ఇలా రేపు మార్నింగ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది సార్, నేను పంపిస్తాను. ఆ అమ్మాయికి కొన్ని చదవడానికి ఇచ్చాను, ఆ చదవడం అయిపోతే కనుక డెఫినెట్గా నేను పంపిస్తాను, మ్యారేజ్కి డెఫినెట్గా నేను పంపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి ఒక టైమింగ్ కూడా చెప్పాను. కాదు, వెళ్ళారు, మళ్ళీ కాసేపటికి వచ్చారనమాట. నేను హెల్త్ బాగోక ఆ ముందు రోజే కొంచెం సెండప్ పార్టీ జరిగింది, హెల్త్ బాగోక కొంచెం రెస్ట్లో ఉంటే మా అబ్బాయి మాట్లాడారు. మా అబ్బాయి మాట్లాడి చేసి అన్నీ చెప్తే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను తర్వాత ఫోన్ కాల్ చేసి, సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడారు అని చెప్పేసి మాట్లాడారు. ఇంకో స్కూల్తో కంపేర్ చేశారండి. నేను ఒకటే చెప్పాను, మీకేం కావాలో మీరు అడగండి, చేస్తాను, కానీ వేరే స్కూల్తో కంపారిజన్ చేయొద్దు. నేను ఎవరిని కూడా వేరే మనుషులతో కంపారిజన్ చేయట్లేదు కదండి. యాజ్ ఏ పేరెంట్గా మీకేం కావాలో చెప్పండి, మా సాయి శక్తిలో మేము చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. మేము చెయ్యాలి కూడా, మీరు అడిగింది అయిపోయింది. నేను మాట్లాడాను. అప్పుడు నాకు ఆ పేరెంట్కి జరిగిన సంభాషణ ఏంటో తెలుసా అండి, చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారండి. మీ గురించి ఊళ్ళో చాలా బాగా చెప్పాం. పిల్లల్ని పంపించమంటే పంపించలా, ఒక రోజులో మీరు చదివిచ్చేసి ఎగ్జామ్ రాయిస్తారా అంటే, రేపు ఎగ్జామ్ అయితే ముందు రోజు చదవక్కర్లేదా అండి? ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. కమాన్ అండి, మన కోసం వచ్చారు, మనతో టైం స్పెండ్ చేయబోతున్నారు. వీ హ్యావ్ టు ఫెలిసిటేట్ దెమ్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి ప్లీజ్. చిన్నకమ్మ
గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామావే చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆడతారన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిక్కురే నీతో 1 2 3. సో మిగతా వాళ్ళందరూ కూడా మేడం అకాడమిక్ ఇయర్ తినాలని ఆశపోతుంది నాకు. ఏం పర్లేదు తింటా ఆయన వెళ్ళడం. ఏమంటే పేరెంట్స్ అందరూ దయచేసి కూర్చోండి. ఎంతమంది ధన్య ఈవెంట్స్ వాళ్ళు క్లాప్స్ కొట్టట్లేదండి, ఈవెంట్స్ చేస్తారు అంతే, వాళ్ళు క్లాప్స్ కొట్టరు. కనీసం బ్యాక్గ్రౌండ్ చప్పట్ల మ్యూజిక్ అన్న పెట్టాలి కదా. మా వాళ్ళు తినేసి పిల్లలు మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ తీసుకొస్తున్నారు. దయచేసి వెనక్కి వెళ్ళొద్దండి, అది మాకు కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. మా ఇబ్బందిని అర్థం చేసుకోవాలని మా ప్రార్థన. Sounds and lightings and orchestra without anchor. థ్యాంక్ యూ అండి. తర్వాత ఏ పూజా కృష్ణ ప్రసన్న. ఇటువైపు నుంచి ఎక్కాలండి, అటువైపు నుంచి దిగాలి, ఎవరు కూడా మర్చిపోవద్దు. నవ్వుతూ ఉండాలండి దయచేసి ఫోటోలో. స్మైల్. మౌన్యశ్రీ అండ్ హన్షిత్. ఎన్ వెంకటేశ్వరరావు వాళ్ళ పేరెంట్స్ ఎన్ వెంకటేశ్వరరావు. వచ్చిన పేరెంట్స్ అంతా లైన్గా 1 by 1 త్వరగా పైకి ఎక్కాలండి. మీ ప్రేమ్ సాయి వీర గణేష్ హాసిని. ప్రేమ్ సాయి వీర గణేష్ హాసిని వాళ్ళ మదర్ ఫాదర్ రావాలి. దాని తర్వాత ఎస్ లోహిత వాళ్ళ మదర్ రావాలి. దాని తర్వాత ఎస్ దివ్య అండ్ హేమ నాగేశ్వరి వాళ్ళ పేరెంట్స్ రావాలి. తర్వాత షేక్ ఫజిల్ రెహమాన్ వాళ్ళ అమ్మ నాన్న రావాలి. దాని తర్వాత తమన్ సాయి తేజ్ వాళ్ళ అమ్మ. దయచేసి ఎప్పుడు కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళొద్దు, అసలు స్కూల్ పర్మిషన్స్లోకి ఎంటర్ అవ్వద్దు.
దయచేసి పేరెంట్స్ బాయ్స్ ఎవరున్నా సరే స్కూల్ పంపించొచ్చని బయటకు వచ్చేయాలి. ఫుడ్ అనేది పేరెంట్స్ దగ్గరికి వస్తుంది గ్రౌండ్ లోకి. నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ తో రావాలి. ఎన్ నిఖిల్, తర్వాత డి వైష్ణవి, దాని తర్వాత ఏ యూతరా మణి, డి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ రావాలి. ఏ యుత్తరమణి వాళ్ళ పేరెంట్స్ రావాలి. ఎం షణ్ముఖశ్రీ వాళ్ళ పేరెంట్స్, ఎం సంజయశ్రీ, ఓకే, ఎం మనోజ్, ఎం సౌండ్ అడిపోయింది. మైక్ వాళ్ళు పెట్టు. ఏ ధన్యా పేమెంట్ ఎక్కువ నీకు. మైక్ వాళ్ళు పెట్టు. పిల్లలు పేరు మీకు ఎక్కాలి అడిగారండి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి దయచేసి 1/1 వచ్చి ప్రెజెంటేషన్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ అండ్ సూర్యకిరణ్ అండ్ కళ్యాణ్ కూడా రావాలి పైకి. హీరో ఉద్యోగం అమ్మాయిని అండ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ వాస్ ఆర్గనైజ్డ్ బై ధన్య ఈవెంట్స్. నన్ను పిలవలేదండి దాంట్లో, స్కూల్లో పిలిచారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు పిలవకపోతే ఈ రేంజ్లో చేంజ్ చేస్తున్నాను సీరియస్లీ. రవికృష్ణ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ రావాలి. ఏమంటే రవికృష్ణ గారు నా బర్రె తింటాలు పిలిచాను కదండి. రవికృష్ణ కరెక్ట్గా మీరు సార్. సుధారాణి ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని రూపొందించడానికి అవకాశం ఇచ్చిన మా బంగారు బాబు గారికి అండ్ అలాగే లక్ష్మి గారికి, లేదు నువ్వు మీ చదివేది పెట్టలేదు. ప్రతి స్త్రీ కనుక ఒక పురుషుడు ఉంటారు కదా, మీరు